నిన్ననే మనం దీనిపైన ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో, దీనిపైన ఒకటైనా క్యాండిల్ క్లోజ్ చేస్తుందో, అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఎగ్జాక్ట్‌లీ మనం ఇక్కడ చూసామంటే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీంట్లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. అండ్ సమ్‌వేర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. మనకేమైందంటే మార్నింగ్‌లోనే ఆల్మోస్ట్ వితిన్ 1 అవర్‌లో ఏమైందంటే, ఒక మంచి 1:2 అనేది టార్గెట్ కూడా ఇచ్చేసింది సమ్‌వేర్ ఇక్కడ. దాని తర్వాత మనం ఇక్కడ చూసామంటే స్టాక్ వచ్చేసి మంచి క్లియర్‌గా మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక రేంజ్ కూడా ఫార్మ్ అయింది. ఈ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. వాలటిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసి ఇక్కడ పెట్టుకున్నాము. స్టాప్ లాస్ హిట్ కాలేదు. అండ్ డే ఎండ్ దాకా మనం చూసామంటే ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మనం టార్గెట్ అనేది మనం మెన్షన్ చేసుకోలేదు ఎక్కడ అని చెప్పి లాస్ట్ దాకా వెయిట్ చేసాము. టార్గెట్ వచ్చేసి కంప్లీట్‌గా అయ్యేసరికి మనకు 1:10 అనేది రిస్క్ రివార్డ్ రేషియో దొరికింది. మీరు ఒకవేళ మనం ఈరోజు ఆల్రెడీ దీని గురించి అనాలిసిస్ చేసిన డైలీ ఆ వీడియోస్ చూడకపోతే డెఫినెట్‌గా వెళ్లి చూడండి. దాంట్లో మనం దీని గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.